హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బొండలు పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము తక్కువగా. ఇప్పుడు ఆయిల్ మనకి హీట్ అయిందండి. దీంట్లో కొంచెము తెల్లగడ్డ వేసుకుందాము. అది ఎల్లుల్లిపాయ అంటారు కదా, అది కొంచెం మగ్గిన తర్వాత ఎర్రగడ్డ వేస్తున్నాము. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా మన కారం తగినంత వేసుకోండి. ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 వేసినాను, మధ్యలో కట్ చేసుకున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేసుకుందాం ఇందులోనే. టమాటా తొందరగా మగ్గాలంటే, మనకి మెత్తబడాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలా. ఇప్పుడు టమాటా మనకు బాగా మగ్గింది. ఇది క్యారెట్ అండి. క్యారెట్ ఇలా తురుముకోవాలా. క్యారెట్ ఇలా తురుముకున్న తర్వాత మీకు ముక్కలు కావాలంటే ముక్కలు చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా తురుముకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనకి క్యారెట్ కూడా బాగా మగ్గింది. ఇప్పుడు ఇది గోపి వేసుకున్నామండి. ఇది గోపి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. గోపి కూడా అందులోనే వేసేయించుకున్నాము. కొంచెం ఉడికించుకుందాం అది కూడా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర నచ్చిన వాళ్ళు వేసుకోకండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, ఇది మీ ఇష్టము. ఇప్పుడు ఇందులోనే బీన్స్ అండి. ఇవి మీ ఊళ్ళో ఏమంటారో నాకు తెలియదు. మా సైడ్ అయితే మేము ఈ బీన్స్ అంటాము, ఎర్ర బీన్స్. ఇవి మనకి మార్కెట్లో బాగా దొరుకుతాయండి. రాత్రిలో నానబెట్టుకొని కొన్ని నీళ్ళు వేసి పొద్దున్నే ఉడకబెట్టుకొని ఇలా ఇందులో వేసుకుంటే కూడా బాగుంటుంది మనకి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనకు బాగా ఉడకలు కదా. ఇవి రాత్రి నేను నానబెట్టి కొంచెం ఉడకబెట్టుకున్నానండి. కావలసన్నీ ఉడికినాయి. ఉడికిన వాటి నేను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు కిస్మిస్ చూస్తున్నారు కదా, తక్కువ ఒక 10-15 దాకా. మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి ఇలా కలుపుకుందాము. మీకు నచ్చితే ఇందులో కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చండి. ఈ బీన్స్ కొంచెం వేసుకోకుండా కోడిగుడ్డు వేసుకోవచ్చండి. బీన్స్ ఇట్లా కిస్మిస్ లేకుండా కూడా కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చండి. గుడ్డు కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీకు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మనకు అంతా రెడీ అయిందండి. ఒక చిన్న కప్తో మనం రైస్ తీసుకుంటున్నాము. మీకు ఎంత కావాలంటే అంతే రైస్ కూడా మీరు యాడ్ చేసుకొని కొంచెం వెజిటేబుల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే మనం కొంచెం గరం మసాలా వేసుకుందాము, బాగుంటుంది టేస్ట్. కొంచెం నిమ్మకాయ అండి. మీకు సొయ్యా సాస్ ఉంటే సొయ్యా సాస్ కూడా వేసుకోండి. నిమ్మకాయ బదులు సొయ్యా సాస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అన్నము ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. మీకు ఏమైనా రాత్రిలో మిగిలింది ఏమైనా అన్నం ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మన వేడి టేస్ట్ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ అండి. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.